అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అనిపించుకున్న సందీప్ రెడ్డి వంగ అనూహ్యంగా వార్తలకు వచ్చాడు. నిజానికి స్పిరిట్ సినిమా నుంచి దీపిక తప్పుకుందనే వార్త ముందు వెలుగులోకి వచ్చింది. దానికి దీపిక పెట్టిన కొన్ని కండిషన్స్ కారణమని కూడా అందరూ చర్చించుకున్నారు. ఆయన సందీప్ రెడ్డి వంగ కూడా చెప్పాడు. దీపిక పెట్టిన కండిషన్స్ నచ్చకపోవడంతో ఆమెను ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోమని కోరానని, దాంతో ఆమె వెళ్లిపోయిందని బయటకు తెలిసిందే. అంతేకాదు యానిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్ లాంటి పాత్రలో బోల్డ్ క్యారెక్టర్ లో నటించిన తృప్తి డిమ్రీ స్పిరిట్ లో హీరోయిన్ అంటూ సందీప్ రెడ్డి ప్రకటించారు. అయితే అనూహ్యంగా ఈ వార్తలు వచ్చిన తర్వాత బాలీవుడ్ లో స్పిరిట్ ఒక రేటెడ్ సినిమా అని, ఎక్కువగా బోల్డ్ సీన్స్ లిప్ లాక్లు ఉండడంతోనే దీపిక నటించలేదని బయటకు వచ్చిందని బాలీవుడ్ మీడియా పోర్టల్స్ లో ప్రచారం మొదలైంది. దీంతో ఈ విషయం మీద ఫైర్ అవుతూ సందీప్ రెడ్డి ఒక ట్వీట్ చేశాడు. సినిమా కథ చెప్పి మిమ్మల్ని సినిమాలోకి ఆహ్వానించినప్పుడే ఒక సైన్ చేయని నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ లోకి మీరు అడుగు పెట్టినట్లే, కానీ మీరు ఒక యంగ్ యాక్టర్ ని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఆ సినిమా కథ బయటికి చెప్తున్నారని తెలిసింది. అక్కడే మీ క్యారెక్టర్ ఏంటో బయటపడుతుంది. సో ఇంకా ఈ ఫేక్ ఫెమినిజం ముసుగుతో ఏం చేయాలనుకుంటున్నారు? సరే, ఈసారి కథ మొత్తం చెప్పండి, నాకు ఏమీ ఫరాక్ పడదు అంటూ ఆయన రాసుకొచ్చాడు. అయితే నిజానికి దీపిక పదుకునే గతంలో ఎప్పుడు కూడా వివాదాల జోలికి వెళ్ళలేదు. ఆమె పలువురు హీరోలతో డేటింగ్ చేస్తుందనే వార్తలు వచ్చినా సరే వాటిని ఖండించలేదు సరికదా. తర్వాత ఒక స్టార్ హీరోని వివాహం చేసుకుని రిలేషన్ లోకి అడుగు పెట్టింది. ఆమెను వెనకేసుకొస్తూ ఇప్పుడు బాలీవుడ్ లో ఆర్టికల్స్ రావడంతో దాన్ని పిఆర్ స్టంట్ అంటూ సందీప్ రెడ్డి వంగతో సహా చాలా మంది అభివర్ణిస్తున్నారు. ఒక రకంగా దీపికాని ట్రోల్ చేస్తున్నారు కూడా. అయితే ఇక్కడ తప్పు ఎవరిది అనే ప్రస్తావన వస్తే ఎవరిదని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. నిజానికి ఒక్కో సినిమాలో ముందు ఎంపికైన వారు తర్వాత నటించలేక తప్పుకోవాల్సి రావచ్చు. ఇలా ఎన్నో సినిమాల్లో మనం చూసాం, జరిగాయి కూడా. కానీ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చిన వారు ఎవరు సినిమా మీద ఇలాంటి విష ప్రచారం చేయలేదు, మనం ఎప్పుడు గమనించలేదు. కానీ మొదటిసారి దీపికా పదుకొనే తాను తప్పుకున్న సినిమా మీద విషం చిమ్మే ప్రయత్నం కూడా చేయడం నిజంగా బాధాకరం. సో ఒకవేళ నిజంగా ఆమె చేస్తే బాధాకరం అని చెప్పుకోవచ్చు. సో ఆమె చేసింది సరే, ఆమెను బహిరంగంగా టార్గెట్ చేస్తూ సందీప్ రెడ్డి కూడా ట్వీట్ చేయాల్సిన పరిస్థితి కూడా బాలేదు. ఇలా చేయడం వల్ల ఆమె మీద సింపతి కారణంగా సినిమా కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. అలా అని నిజంగా దీపిక బయటకు వచ్చే సినిమాని బాయ్కాట్ చేయమని ఆమె అభిమానులను కోరిన సినిమాకి ఫరాక్ పడదు. కానీ ఇప్పటికే ఆల్ఫామెల్ అంటూ సమాజంలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న సందీప్ రెడ్డి వంగ ఇమేజ్ మరికొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎంటర్ వెబ్సైట్ లో ట్వీట్ చేసిన వంగ తప్ప, లేకపోతే పిఆర్ ఇష్యూని స్టార్ట్ చేసిన దీపిక తప్ప, మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.